భీమవరం డీఎస్పీ జయసూర్యకి కేంద్రం నుంచి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. సమర్థులుగా గుర్తిస్తూ కూడా జిల్లా నుంచి నలుగురు పోలీసులకు ఈ గుర్తింపు అవార్డులు వచ్చాయి. ఎస్పీ నయీం, ఏసీపీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, ఎస్ఐ నజీరుల్లాకు చోటు లభించింది. ఇక మృతదేహం డెలివరీ కేసుపై అభినందిస్తూ కేంద్ర హోంశాఖ నుంచి అవార్డు వచ్చినట్లుగా తెలుస్తుంది. డీఎస్పీ జయసూర్యపై ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హుటాహుటిన విచారణకు ఆదేశించారు సీఎం హోంమంత్రి. ఇక డీఎస్పీ నుంచి ఆఫీసర్ అన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ, మంచి ఆఫీసర్ అని కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామ అయితే ఒక కితాబ్ ఇచ్చారు. ఇంకా ఇదే సమయంలో కేంద్రం అవార్డు రావడంపై కూడా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ ఏ విధంగా స్పందిస్తారనే అంశం మీద కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో కొన్ని పరిణామాలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఊహించని ట్విస్టులు, సడన్ షాకులు కూడా ఇస్తూ ఉంటాయి. సరిగ్గా ఇది కూడా అలాంటి ఘటనలాగానే మనం చూడాలి. ఎందుకంటే లేటెస్ట్గా ఒక పరిణామం జరిగింది. రాజకీయ వర్గాలతో పాటుగా పోలీస్ వర్గాల్లో కూడా కాస్త అది సంచలనమైంది. అదే భీమవరం డీఎస్పీ జయసూర్య అంశం. కేంద్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా డీఎస్పీ జయసూర్యకు అవార్డును ప్రకటించింది. మృతదేహం పార్సిల్ కేసును విజయవంతంగా ఛేదించినందుకు గాను ఆయనకు కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో జయసూర్య పేరు బాగా వైరల్ అయింది. ఓ రకంగా పోలీస్ వర్గాలను ఈ పేరు షేక్ చేసింది. కోడి పందాలను, పేకాటలను, ఇతర జూదాలను ఈ డీఎస్పీ భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రోత్సహిస్తున్నారని, రాజకీయ నాయకులను కూడా లెక్క చేయటం లేదని, ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని కొన్ని ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లాయి. ఇక అక్కడి నుంచి డీఎస్పీ పేరు మారు మోగిపోయింది. పవన్ కళ్యాణ్ వద్దకు ఫిర్యాదులు రాగానే జిల్లా ఎస్పీతో మాట్లాడి డీఎస్పీ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ హరీష్ గుప్తా, హోంమంత్రి అనిత కూడా హాజరయ్యారు. అసలు భీమవరం డీఎస్పీ వ్యవహారం ఏంటని కూడా చంద్రబాబు ఆరా తీశారు. వెంటనే ఈ వ్యవహారంలో తనకు కూడా నివేదిక కావాలని, డీఎస్పీ తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకోవాలని డీజీపీకి, హోంమంత్రికి ఆదేశాలు ఇచ్చారు. ఇక అక్కడి నుంచి ఈ వ్యవహారం మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది. కానీ ఆ పరిణామం జరిగిన మరుసటి రోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు ఎవరు ఏం చెప్పారో తెలియదని, అసలు భీమవరం పరిసర ప్రాంతాల్లో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ పెద్దగా పేకాట్లు జరగటం లేదని, కోడి పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని డీఎస్పీ జయసూర్య నిబద్ధత గల అధికారి అంటూ కొనియాడారు. ఓవైపేమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక అడిగారు. ఇక మరోవైపేమో ఇదే అంశం మీద ఇటు సీఎం చంద్రబాబు తనకి ఒక నివేదిక కావాలని అన్నారు. ఇక డీఎస్పీ గురించి రఘురామకృష్ణరాజు మరోవైపు సర్టిఫికేట్ ఇవ్వటం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో పేకాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే అక్కడ ఆలేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు విషయాలు. ఈ నిజం. బట్ ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోగం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా పేకాట అనేది జరగట్లే. భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వారి పేపర్లో, అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం.
ఇక దీనికి సంబంధించి ఎస్పీ విచారణ మొదలుపెట్టిన సమయంలో ఓ కేసును అద్భుతంగా ఛేదించారని అక్టోబర్ 31న కేంద్రం అవార్డును ప్రకటించింది. పోలీస్ శాఖ విధుల్లో అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిన వారికి కేంద్ర హోంశాఖ ఈ అవార్డుని ఇస్తూ ఉంటుంది. ఓవైపు రాజకీయ పరంగా సంచలనమైన అధికారికి ఇలా కేంద్రం అవార్డు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో డీఎస్పీ విషయంలో పవన్ కళ్యాణ్ తొందరపడ్డారని, పవన్ కళ్యాణ్కి తప్పుడు సమాచారం ఇచ్చారనే కామెంట్స్ మొదలయ్యాయి. ఒక రకంగా భీమవరంలో జనసేన వర్సెస్ టీడీపీగా కూడా వ్యవహారం నడిచింది. జనసేన కార్యకర్తలు నేరుగా రఘురామకృష్ణరాజుపై విమర్శలు కూడా చేశారు. దీనికి టీడీపీ కార్యకర్తలు కూడా కాస్త కౌంటర్ ఇచ్చారు. కానీ నేరుగా కేంద్ర హోంశాఖ అవార్డు డీఎస్పీకి రావడంతో ఇప్పుడు జనసేన కంగుతిన్నట్లయింది. ఆయన సమర్థవంతమైన అధికారి అని, జనసేన నేతల మాటలు విని పవన్ కళ్యాణ్ తొందరపడ్డారని టీడీపీ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఎస్పీ నివేదిక ఇచ్చిన తరువాత ప్రభుత్వం ఆయనపై ఏ విధమైన చర్యలు తీసుకున్నా సరే అది వివాదాస్పదమయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. దీంతో ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో ఏ మలుపు తిరగబోతోందా అంటూ ఆసక్తి మొదలైంది. అయితే పవన్కు తప్పుడు సమాచారం ఇచ్చారనే రఘురామకృష్ణరాజు మాటలు నిజమేననే అభిప్రాయం సైతం వినపడుతోంది. ఇదే సమయంలో అధికారిగా సమర్థవంతంగా ఉన్నా సరే ఓ వర్గానికి కొమ్ము కాస్తున్న మాట నిజమేనని జనసేన అంటోంది. కానీ పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ అవార్డుపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అనే అంశం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.